అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే ఈ ఆకును చూస్తారు కదా, గంగవాయిలో గంగవెల్లి కూర. ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. ఇది ఇలా ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఈ ఆకు అంతా కూడా ముందుగా అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆకుకూరకు కావాల్సినటువంటి 2 పచ్చిమిర్చి, అలాగే ఈ బిగ్ సైజ్ టమాటా చూడండి, ఈ టమాటా ఒకటి, అలాగే ఆనియన్, ఇవన్నీ కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ ఆకుకూర అయితే కనుక బాగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మన కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అంటే నేనైతే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. చూడండి, కొంచెం ఆవాలు అంటే అన్నీ కూడా హాఫ్ స్పూన్ లెక్కలో తీసుకోవాలి. జీరా, శనగపప్పు అయితే 1 స్పూన్ వరకు తీసుకున్నా, కొంచెం ఎక్కువ తీసుకున్న శనగపప్పు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేయించుకున్నాము కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకున్నాక ఇప్పుడు చూడండి టమాటాలు, ఈ టమాటాలు కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 స్పూను జీరా పౌడర్, టేస్ట్ సరిపడా సాల్ట్. ఆకుకూర ఉడికే కొద్దీ కొంచెం తగ్గుతుంది కాబట్టి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు. చూడండి, ఈ ఆకుకూర ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ తాలింపులు అయితే వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో నీరు శాతం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీరు మనకి కర్రీకి కావాలనుకుంటే వేసుకోవాలి, లేదనుకుంటే కనుక ఇలాగే ఉంచేసుకోవచ్చు. అలాగే కారం మనం తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి. చూడండి, ఇందాక వేసినప్పుడు చాలా పైకల్లా ఉండింది, ఇప్పుడు చూడండి ఎంత తగ్గిపోయిందో. సిమ్ మీద కానీ మిడిల్ ఫ్లేమ్ మీద కానీ పెట్టుకొని ఇది ఉడికించుకోవాలి. నీరు ఎక్కువగా వస్తుందని చెప్పే కదా, చూడండి ఎంత నీరు వచ్చింది. నేను చుక్క కూడా వాటర్ వేయలేదు. ఈ టైంలో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని చాలా పోతే కనుక వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. మార్కెట్లో ఎక్కడ ఇచ్చినా కూడా తీసుకొచ్చి తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్టీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.